హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో 12వ వారం కెప్టెన్సీ టాస్క్ సరికొత్తగా సాగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ హౌస్ మేట్స్ మాత్రమే కాదు, బయట నుంచి వచ్చే మాజీ కంటెస్టెంట్స్కి కూడా పెడుతున్నాడు బిగ్ బాస్. అంటే బయట నుంచి ఒక్కొక్కరు మాజీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి వారు హౌస్లో ఉన్న వారిలో నుంచి ఒకరిని ఎంచుకొని కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో పాల్గొనాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లోకి యావర్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ సీజన్ 7లో మంచి ఆటతో తనదైన శైలితో తెలుగు అంతగా రాకపోయినా కూడా తన హావభావాలు ఎమోషన్స్ని అందరికీ కనెక్ట్ అయ్యేలా చేశాయి. ఈ కారణంగానే టాప్ 5 వరకు చేరుకున్నాడు యావర్. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి వచ్చిన తెలుగులోనే బాగా చక్కగా చెప్పాడనే చెప్పాలి. ఇక ఆ తర్వాత యుద్ధం మొదలైంది. మీ అపోనెంట్ని ఎంచుకోండి యావర్ అంటూ బిగ్ బాస్ చెప్పగానే ఇమ్మాన్యుయల్ నాకు కొంచెం క్లోజ్ కాబట్టి నేను ఇమ్మాన్యుయల్కి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను, ఇమ్మాన్యుయల్ని నేను ఎంచుకుంటున్నాను అంటూ యావర్ అయితే చెప్పడం జరిగింది. దీంతో ఈ టాస్క్లో యావర్ ఇమ్మాన్యుయల్ అయితే పోటీ పడ్డారు. తనుజ ఈ టాస్క్కి సంచాలకుగా అయితే వ్యవహరించింది. ఈ టాస్క్లో ఫైనల్గా యావర్ ఓడిపోవడం, ఇమ్మాన్యుయల్ గెలవడంతో ఇమ్మాన్యుయల్ ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్గా నిలవడం అయితే జరిగింది. మరి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన యావర్ ఇమ్మాన్యుయల్ని కెప్టెన్సీ కంటెండర్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.